నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. రాజస్థాన్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భట్, జస్టిస్ మదన్ గోపాల్ వ్యాస్ ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని అనుసరించి నోటీస్ ఇచ్చారు రాజస్థాన్ జోధ్పూర్ డెవలప్మెంట్ అథారిటీకి. ఒక కాలనీ నివాసులు ఉన్నారు. వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. మాకు నీళ్ళు ఇవ్వట్లేదు మా లోకల్ అథారిటీ అని, నీళ్ళు ఇవ్వాలి అని ఆదేశించింది. చాలా ఏళ్ళయింది, అయినా కూడా ఇవ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి అదే కోర్టులో పిటిషన్ పెడితే ఇది ఎప్పుడో అయింది కాబట్టి ఇది మెయింటైనబిలిటీ లేదు అని ఇట్లా రెస్పాండెంట్ డిఫెన్స్ తీసుకుంటే అదేమీ చెల్లదు. కోర్టు ఒకసారి తీర్పు ఇచ్చాక నీళ్లు సప్లై చేయమని, వాటర్ ఎసెన్షియల్ కాబట్టి ఈ కాలనీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను తొంగలో తొక్కి మీరు ఏదో కహానీలు చెప్తున్నారు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కోర్టు ధిక్కరనే అవుతుంది, మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది అని. అంటే దీని అర్థం ఏంటి? ఒకసారి కోర్టు ఆదేశాలు ఇస్తే ఎట్టి పరిస్థితులను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది అని చెప్పడానికే ఈ తీర్పు అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దయచేసి అథారిటీసు ఆదేశాలు ఇచ్చిన కోర్టు ఆర్డర్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది, ప్రాబ్లంలో ఇరుక్కుంటారు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. థ్యాంక్ యూ.